ఏ సౌమ్య, ఏంటి మా ఆయన షర్ట్ పట్టుకొని ఏం చేస్తున్నావు? పట్టుకున్నాను అంతే. అయినా మనిషినే గట్టిగా హత్తుకోవాల్సిన దాన్ని ఇలా షర్టుతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. నీ అసహ్యమైన మాటలతో పనులతో ఇలా చిరాకు తప్పించకు, పళ్ళు రాలిపోతాయి. శరణ్య, నా మాటలు నా పనులు నీకు చిరాగ్గా అనిపించొచ్చు. సో వాట్? దర్శన్ మూలంగా ఇక్కడ నా లైఫే ఓ ప్రశ్నగా మిగిలిపోయింది. ఆ ప్రశ్నకి సమాధానం నా బ్రతుక్కి న్యాయం కావాలి కదా. అలా నన్ను తాకిన మగాడే నా మొగుడు అని నమ్ముకున్నాను. ఆ ఊహల్లోనే నా మొగుడుతో నేను కాపురం కూడా చేస్తున్నాను. ఏ అన్అఫిషియల్ గా నాతో అయినా అన్ని కానిచ్చేశాడే. మరి అది తప్పు కానప్పుడు ఇదేలా నీకు తప్పుగా కనిపిస్తోంది? చూడు, నా భర్త గురించి నువ్వు చెప్తుంది నిజమని నమ్మించడానికి నువ్వు చాలా ప్రయత్నాలు చేస్తున్నావని నాకు అర్థమవుతుంది. కానీ ఆ నమ్మబలికే నిజం, జరిగిన వాస్తవం ఒకటి కాదు అని నా భర్త వ్యక్తిత్వం చెప్తుంది. అయినా కాన్షియస్లో లేని మనిషి గురించి తప్పు చేశాడని చెప్పినా అందుకు నువ్వు సరైన ఆధారాన్ని చూపించాలి. పనికొచ్చే ఒక్క ఆధారం కూడా నువ్వు చూపించలేదు. వీడియో ఉంది కదా. ఆ వీడియోలో ఉన్నది కూడా నీ నటనే అని నువ్వేంటో తెలిసాక నేను అర్థం చేసుకోగలను. తప్పు జరిగింది, నా భర్త తప్పు చేశాడు అనడానికి అది ఆధారం ఎప్పటికీ కాదు. దాన్ని నేను నమ్మడం లేదు. అంటే నువ్విలా లాయర్లా లాజిక్లో మాట్లాడితే నీ మొగుడు నన్నేమీ చేయనట్టు అవుతుందా? చూడు శరణ్య, నువ్వెన్ని మాటలు మాట్లాడినా చివరికి నేను దర్శన్ని నా సొంతం చేసుకుని తీరుతాను. దాన్ని నువ్వు ఆపలేవు. ఏడ్సావు, ఇంకో జన్మెత్తినా అది నీ వల్ల కాదు. శేఖరం, శేఖరం! అమ్మా చెప్పండమ్మా. బాగా సర్ఫేసి ఈ చొక్కాని ఉతకమని చెప్పు. బానే ఉంది కదమ్మా, ఉతికిందే కదా. చొక్కా మీద పెంట పురుగు వాలింది. తెలియకుండా దీన్ని ఆయన వేసుకున్నారంటే ఒళ్ళంతా ఎలర్జీ వస్తుంది. తీసుకెళ్ళు. అలాగేనమ్మా.